రేపటి రోజున 17వ తారీఖు ఎన్నిక ఉంది. అదే రోజు రిజల్ట్ కూడా ఉన్నాయి. ఆకెనపల్లి శిరీష ఈ గ్రామ పంచాయతీ సర్పంచిగా గెలిచింది అనే మాట విన్న తర్వాత మిమ్మల్ని కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు మా పార్టీలో జాయిన్ అవ్వండి, మీకు ఇంకా మేము తోడ్పాటుగా ఉంటాం, మీరు అడిగిన ప్రతి పని మేము చేస్తాం అని మీకు ఆఫర్ చేసి మిమ్మల్ని ఆ పార్టీలోకి ఆహ్వానిస్తే మీరు వెళ్తారు. అన్న, నేను రాజకీయంగా ఇప్పటికి ఇది 4.5 సంవత్సరాల కాలం నుండి నేను నడుస్తున్నాను రాజకీయంలో. ముందుగా నేను ప్రవీణ్ కుమార్ సార్ గారికి ధన్యవాదాలు తెలిపాలి ఈ విషయంలో. ఒకనొక సందర్భంలో మాట్లాడుతున్నప్పుడు మనం ఇంకా ఎన్ని రోజులు ఉద్యోగాలే చేసుకుంటూ ఉంటాం, రాజకీయ భవిష్యత్తు మనం కూడా ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్తారు పొలిటికల్ పవర్ ఇస్ అ మాస్టర్ కీ అని. దాని ప్రకారంగా పొలిటికల్ పవర్ అయితేనే అన్ని తాళాలు ఓపెన్ చేయొచ్చు అని ప్రవీణ్ అన్న బాటలో నడుస్తున్నామన్నా. బహుజన్ సమాజ్ పార్టీలో నేను రాష్ట్ర మహిళలందరికీ నేను ప్రెసిడెంట్గా ఉన్నానన్న, మహిళా అధ్యక్షురాలిగా కొనసాగిన. ఇప్పుడు ప్రవీణ్ అన్న టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిన వెంటనే మేము కూడా ఏం ఆలోచించకుండా వెంటనే ప్రవీణ్ అన్న అడుగులో, ఎందుకంటే ప్రవీణ్ అన్న తన నమ్ముకున్న బిడ్డలను ఎప్పుడు అన్యాయం చేయడు అని ఒక గొప్ప ఉద్దేశంతో ప్రవీణ్ అన్న బాటలో నడుస్తున్నామన్నా. ఇప్పుడు 2.5 సంవత్సరాల నుండి మేము భారత రాష్ట్ర సమితిలో కొనసాగుతున్నాం. అప్పుడు చూసినాం, ఇప్పుడు మేము సొంతంగా ఈ పార్టీలో ఉండి ఈ పార్టీ మనది అని నేను దగ్గరగా ఉండి చూస్తున్నా. కాబట్టి నాకు కాంగ్రెస్ వాళ్ళు కానీ ఇంకా వేరే ఇతరత్ర పార్టీలు ఎవరు వచ్చి మీకు ఇంకా పైగా స్థానం, నేను ఆల్రెడీ రాష్ట్ర స్థాయి వరకు పనిచేసిన అన్న, ఇంకా వేరే పెద్ద పదవి ఇంకా ఏం లేదు. రాష్ట్ర స్థాయి కంటే, రాష్ట్ర అధ్యక్షురాలి కంటే నాకు ఇంకా పెద్ద పదవి ఏం లేదు. కాబట్టి నేను గెలిచినా ఓడినా మళ్ళీ భారత రాష్ట్ర సమితిలోనే కొనసాగుతాను. కౌశిక్ అన్న మాటలో, ప్రవీణ్ అన్న బాటలో కేసీఆర్ గారి నాయకత్వాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి నా వంతు ప్రయత్నం చేస్తా అన్న. ఎందుకంటే నన్ను నమ్మి ఆకినపల్లి శిరీష అయితే బాగుంటది అని చెప్పి ఓట్లేసిన ప్రజల నోట్లో నేను మన్ను కొట్టి వీళ్ళందరినీ కాదని నేను మళ్ళీ వేరే పార్టీలోకి పోనన్నా. నా ప్రాణం ఉన్నంత వరకు అది చేయను.